Chaudhary. Someone is calling you. ఈ ఎస్సీఆర్‌పీ లేఅవుట్‌లో మనకు రిజల్ట్ అనేది ఇక్కడ వస్తుంది. మనం ఎస్సీఓ చేస్తే ఇక్కడి నుంచి ఇది మన ఆర్గానిక్ రిజల్ట్. దీన్ని ఎస్సీఆర్‌పీ రిజల్ట్ అంటారు. ఎస్సీఆర్‌పీ రిపోర్ట్స్. ఇక్కడ మనం ఇది ఒక టూల్ ఉంది. లైక్ ఎస్‌విక్యూకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి మనకి. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఎస్సీఓ చేస్తే ఈ ప్లేస్‌లో మన వెబ్‌సైట్‌ని తీసుకొస్తామనమాట. ఎవరన్నా డిజిటల్ మార్కెటింగ్ ఒక కంపెనీ వాళ్ళు మీకొక వెబ్‌సైట్ ఇచ్చారు. లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ వెబ్‌సైట్ మీకిచ్చారు. ఈ వెబ్‌సైట్‌లో మీరు టాప్ పొజిషన్‌లో తీసుకురావాలంటే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేయగానే మన కంపెనీ టాప్‌లో రావాలనమాట. ఎందుకంటే మనం హైదరాబాద్‌లో సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి. అలా రావాలి అంటే మీరు ఎస్సీఓ చేయాలి. లేదు మనం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాము, మనకు లీడ్స్ రావట్లేదు అంటే అప్పుడు మార్కెటింగ్ సైడ్ ఎళ్తాం. ఇవి గూగుల్ యాడ్స్. ఇవి స్పాన్సర్డ్ అని వచ్చేవన్నీ గూగుల్ యాడ్స్. ఈ స్పాన్సర్డ్ యాడ్స్ అన్నీ మనం గూగుల్ యాడ్ మేనేజర్ ద్వారా చేస్తాం. ఆ టూల్‌లో మనం యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేసుకోవాలి, అందులో కీవర్డ్స్ ఎలా ప్లేస్ చేయాలి, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజెస్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకి గూగుల్ యాడ్స్‌లో వస్తాయి. ఈ గూగుల్ యాడ్స్ అనేది కొంచెం ఎక్స్‌పెన్సివ్. బట్ కొంచెం యాక్యురేట్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటది గూగుల్ యాడ్స్‌లో. ఈ గూగుల్ యాడ్స్ అనేవి మేజర్‌గా కొంచెం హై లెవెల్ కంపెనీస్ ఎక్కువగా యూజ్ చేస్తాయి. మరి స్టార్టప్ కంపెనీస్ గూగుల్ యాడ్స్‌కి ఎక్స్‌పెన్సెస్ పెట్టవు. కొంచెం పెద్ద మార్కెట్ ఎక్కువ హ్యూజ్‌గా వాళ్ళు సేల్స్ చేసుకోవాలి ప్రొడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ అనుకున్నప్పుడు గూగుల్ యాడ్స్ వైపు వెళ్తారు. ఈ గూగుల్ యాడ్స్‌ని మనం క్రియేట్ చేయడం ఎలా, ఎగ్జిక్యూట్ చేయడం ఎలా ఇవన్నీ మనము క్లాస్‌లో చూద్దాం. ఇవి మేజర్ పార్ట్స్ అనమాట. ఎస్సీఓలో అంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఎస్సీఓ, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, గూగుల్ యాడ్స్. ఇవి మేజర్ పార్ట్. ఇవి 4 గనక ప్రాపర్‌గా వస్తే రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఈజీగా చేసేయొచ్చు. మీరు ఒకవేళ మనీ ఎర్న్ చేయాలనుకున్నా కూడా ఒకప్పుడు అంతా ఆర్గానిక్ వేలో మీకు ఛాన్సెస్ ఉండేవి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటంటే ఆర్గానిక్ వేలో ఛాన్సెస్ చాలా తగ్గిపోయినాయి. ఎందుకంటే హ్యూజ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి. కాబట్టి కంపల్సరీగా యాడ్సే రన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు మనీ ఎర్న్ చేసుకోవాలి. ఫ్రీలాన్సింగ్ చేస్తా అంటే ఫ్రీలాన్సింగ్ అంటే మీరు డిఫరెంట్ పాయింట్స్‌లో చేసుకోవచ్చు. అంటే డిజిటల్ మార్కెటింగ్‌లో చేసుకోవచ్చు. లేకపోతే ఇంకేదన్నా మీకొచ్చిన ఆహ్, స్కిల్స్ లైక్ ఫోటోగ్రఫీస్ కానీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏ స్కిల్ ఉన్నా ఇండివిడ్యువల్‌గా మీరు ఓన్‌గా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ప్రతి ఫీల్డ్‌లోనూ మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. లైక్ వెబ్‌సైట్ డిజైనర్స్ కానీ, డెవలపర్స్ కానీ, లేకపోతే ఇంకా రిమైనింగ్ ఒకటే ఒక పర్సన్ చేయగలిగేది. లేదంటే ఆ ఫ్రీలాన్సింగ్ చేస్తూ మీరే ఒక 2, 3 మెంబర్స్‌ని తీసుకొని ఒక టీమ్‌లాగా ఫార్మ్ అయిపోయి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు తెచ్చుకొని ఏ ఫీల్డ్‌లో అయినా కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈజీగా ఉంటది కాబట్టి ఎక్కువ మంది డిజిటల్ మార్కెటింగ్ చూజ్ చేసుకుంటారు. అంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయడానికి. అలాగే హ్యూజ్ ప్రాజెక్ట్స్ అవైలబుల్‌లో ఉంటాయి. త్వరగా మనం ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ బిఫోర్ మీరు ఫ్రీలాన్సింగ్‌కి ఎళ్ళబోయే ముందు మీరేం చేయాలంటే మీరొక పోర్ట్‌ఫోలియో అనేది డిజైన్ జేసుకోవాలి. ఈ పోర్ట్‌ఫోలియో అనేది మీకు కంపల్సరీగా చూస్తారు ఫ్రీలాన్సర్స్. అంటే ఒక కంపెనీలో జాబ్ చేయటము, ఒక కంపెనీ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మనం చేయడం అనేది 2 డిఫరెంట్ పార్ట్స్. కంపెనీలో జాబ్ చేయాలంటే మనకు పెద్దగా మన పోర్ట్‌ఫోలియో గాని, మన ఎక్స్‌పీరియన్సెస్ కానీ ఏమి అడగరు. మనకు సబ్జెక్ట్ తెలుసా లేదా, మన వర్క్ చేయగలమా లేదా మాత్రమే చూస్తారు. ఎందుకంటే దానికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ మన హైయర్ అఫీషియల్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి మనకి ప్రాజెక్ట్స్ కానీ, జాబ్స్ కానీ ఈజీగా వస్తాయి. కానీ ఫ్రీలాన్సింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీకంటూ ఒక నాలెడ్జ్ అలాగే ఒక పోర్ట్‌ఫోలియో అంటే బ్యాక్ ఎండ్ సపోర్ట్ నేను ఇన్ని ప్రాజెక్టులు చేశాను, లేకపోతే ఈ ప్రాజెక్ట్ చేశాను. ఇలా మీకు బిల్డ్ చేస్తే మీకు త్వరగా ప్రాజెక్టులొస్తాయి. లేదు నాకేం చేయలేదు, నాకు ఫస్ట్ టైమ్ రావాలి అంటే మీరు కొంచెం కష్టపడాలి. ఎలా అంటే మీ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళని కాన్సంట్రేట్ చేయాలి. మీ సరౌండింగ్స్‌లో ఉన్న బిజినెసెస్ కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ గానీ, రిలేటివ్స్‌లో గానీ ఎవరికైనా బిజినెసెస్ ఉంటే ఫస్ట్ టైమ్ ఒకవేళ మీకు ఆపర్చునిటీస్ వస్తే ఇట్స్ ఓకే. ఒకవేళ రాలేదు అంటే ఆ టైంలో మీరు కొంచెం సాక్రిఫైస్ చేసుకొని మీరే వెళ్ళేసి సార్ నేను చేసిస్తాను. ఓకే. బయట మార్కెట్‌లో ఇంతుంది. లేదు నేను కొంచెం తక్కువకే చేస్తాను. నా రిజల్ట్ చూసినాక తర్వాత మీరు నా రిజల్ట్ బావుంటే ఇట్లా ఇంక్రీజ్ చేయండి. ఇట్లా మీరు కొంచెం అప్రోచ్ అవ్వచ్చు.
అలాగే లాస్ట్ మంత్ ఎస్ జూన్‌లో కంప్లీట్ అయిపోయిన మా స్టూడెంట్స్ ఇద్దరికి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయనమాట. వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచే తెచ్చుకున్నారు. ఇద్దరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. ఒక ఒక పర్సన్ వచ్చేసి ఒక అమ్మ యూఎస్ నుంచి వాళ్ళ రిలేటివ్స్‌కి 2 కంపెనీస్ ఉన్నాయని ఆమె 2 ప్రాజెక్ట్స్ తెచ్చుకుంది. ఇంకొక ఆమె డాక్టర్స్ ఎవరో రిలేటివ్స్ ఉన్నారని వాళ్ళ దగ్గర నుంచి వెబ్‌సైట్స్ తెచ్చుకొని వర్క్ చేస్తున్నారు. అట్లా మీరు కూడా ఇనిషియల్ స్టేజ్‌లో రిలేటివ్స్, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుంటే మీకు పోర్ట్‌ఫోలియో బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎవరో తెలియని క్లయింట్స్ దగ్గరికెళ్ళినా కూడా వాళ్ళు ఈజీగా మనల్ని ట్రస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఇట్లా మీరు ఓకే. ఫ్రీలాన్సింగ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎట్ ఎ టైమ్ ఫస్ట్ టైమ్ మనం ఓవర్‌నైట్ పెద్ద ఫ్రీలాన్సర్ అయిపోవాలంటే కొంచెం కష్టం. ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. ఎందుకంటే ఒకప్పుడు ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ సిట్యుయేషన్ ఈస్ డిఫరెంట్ అండ్ ప్రెజెంట్ సిట్యుయేషన్ ఈస్ డిఫరెంట్. జస్ట్ 1 మినిట్ అండి. సారీ అండి, పవర్ పోయింది. జస్ట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మనము మార్కెట్‌లో ఎలా ఉంది, ఎలా ఫ్రీలాన్సింగ్ ఉంది అనేది మనం ప్రజెంట్ మార్కెట్‌లో ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ గ్యాదర్ చేసుకోవాలి. మనం ప్రాజెక్ట్ నేర్చుకునేటప్పుడే, కోర్స్ నేర్చుకునేటప్పుడే మనం ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఏం చేయాలో ప్లాన్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ అయినా పర్ఫెక్ట్‌గా చేయాలి. పర్ఫెక్ట్‌గా చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు ప్లాన్ చేసుకోవాలంటే ఒక ఫ్రీలాన్సర్‌గా ఎళ్ళాలంటే ఎవరి దగ్గరికెళ్తే మనకు తొందరగా ప్రాజెక్ట్స్ వస్తాయి. మన రిలేటివ్స్‌లో ఎవరున్నారు, లేకపోతే మన ఫ్రెండ్స్‌లో ఎవరున్నారు. నెక్స్ట్ ఆ ఫ్రెండ్స్ ద్వారా ఇంకెవరినైనా కాంటాక్ట్ చేయొచ్చా? అలాగే మన సరౌండింగ్స్‌లో ఉన్న కంపెనీస్ కానీ, హాస్పిటల్స్ కానీ, క్లినిక్స్ కానీ, హోటల్స్ కానీ ఇట్లా అందరిని అబ్జర్వ్ చేస్తూ ఒకటి డైరెక్ట్‌గా వెళ్లి వాళ్ళని కలవడం ఒకటి. రెండోదేంటంటే వాళ్ళ గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకుంటూ ఎవరైతే కొంచెం బ్యాక్ ఉందో, వాళ్ళ రివ్యూస్ తక్కువున్నాయి, అలాగే వాళ్ళ కంపెనీ అనేది ఫస్ట్ పేజ్‌లో కనిపించట్లేదు. ఇట్లాంటివి ఏంటంటే ఫస్ట్, సెకండ్ పేజీ, థర్డ్ పేజీలో నుంచి మనము ఈ ఇప్పుడు ఫ్లాట్స్ ఫర్ సేల్ అనే ఒక కీవర్డ్ తీసుకున్నాము. ఈ కీవర్డ్‌లో కొన్ని కంపెనీస్ అనేవి ఫస్ట్ పేజ్‌లో కనిపిస్తున్నాయి. ఈ ఫస్ట్ పేజ్‌లో ఉన్నవి కాకుండా సెకండ్ పేజీలో లేదు. సెకండ్ పేజీ కూడా కాదనుకుంటే థర్డ్ పేజీలో, ఫోర్త్ పేజీలో కూడా చాలా కంపెనీస్ ఉంటాయన్నమాట. వీటన్నిటిని మనం మాన్యువల్‌గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని వాళ్ళెక్కడున్నారు, వాళ్ళ పొజిషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని కాల్ చేసి, అంటే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయినా వేరే వేరే కంట్రీస్‌లు గానీ, వేరే వేరే స్టేట్స్ కానీ ఎక్కడైనా ఉన్నా కూడా కాల్ చేసి మనం మాట్లాడి ఇలా మేము చేస్తామని వాళ్ళకి మెసేజ్‌లు పెట్టడము. లేకపోతే ఇలా ఇమ్మీడియేట్‌గా మనం పెట్టిన ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ కాకపోవచ్చు. బట్ ఖచ్చితంగా అయితే మనకు లీడ్స్ అయితే వస్తాయి. కాకపోతే కొంచెం పేషెన్సీ ఉండాలి స్టార్టింగ్ స్టేజ్‌లో. మనకు 1 ఆర్ 2 ప్రాజెక్ట్స్ మన హ్యాండ్‌లో ఉన్నాయి అంటే ఆఫ్టర్ దట్ మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. లైక్ కొత్త ప్రాజెక్ట్స్‌ని టార్గెట్ చేయడం ఈజీ అయిపోతది. మన పోర్ట్‌ఫోలియో బిల్డ్ అవుతూ ఉంటది. మనము చేసిన రిపోర్ట్స్ వాళ్ళకి చూపించగలిగితే ఈజీగా వాళ్ళు మనకి ప్రాజెక్ట్స్ ఇస్తారు. అంటే ఒక కంపెనీని నమ్మి ఇవ్వడం వేరు, ఒక ఫ్రీలాన్సర్స్‌కి నమ్మి ప్రాజెక్ట్ ఇవ్వడం వేరనమాట. అందుకని ఆ క్లయింట్స్ ఆలోచిస్తారు. అంటే బిజినెస్‌లో వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్‌లు చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్‌లో చాలా ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు ఫేస్ చేసుంటారు. అలాగే మనకన్నా ముందు వాళ్ళని అప్రోచ్ అయిన డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ చాలామంది ఉండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళకు ఉండుండొచ్చు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళుంటారు. ప్రతి క్వెషన్‌కి మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. అది ఫస్ట్ కావాలి ఒక ఫ్రీలాన్సర్‌గా వెళ్ళాలంటే. ఓకే. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో ఏది బెటర్ అంటే వెబ్‌సైటా? లేదా ఏంటండి? సోషల్ మీడియా? స్టార్టింగ్ స్టేజ్‌లో ఏది బెటర్ అంటారు? వెబ్‌సైటా లేదా సోషల్ మీడియానా? మీ వాయిస్ అసలు అర్థం కావట్లేదు సార్.
స్టార్టింగ్ స్టేజ్లో ఏది బెటర్ అంటారు? వెబ్సైటా లేదా సోషల్ మీడియానా యూజ్ చేయడం అంటారు? ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగా? ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువ అందరూ సోషల్ మీడియా యాడ్స్ మీద డిపెండ్ అవుతున్నారు సార్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో. ఎందుకంటే ఆర్గానిక్‌గా లీడ్స్ ఇమ్మీడియేట్‌గా రావట్లేదు. అందుకని అందరూ యాడ్స్ మీద డిపెండ్ అవుతున్నారు. మనం యాడ్స్ చేసి లీడ్స్ తెప్పిస్తామని చెప్తే ఈజీగా కన్వర్ట్ అవుతున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో. మేము మీకు యాడ్స్ చేస్తాము, మీకు లీడ్స్ తెప్పిస్తాం అంటే ప్రతి బిజినెస్ ఓనర్‌కి వాళ్ళకి కావాల్సింది లీడ్స్. ఆ లీడ్స్ కనుక ప్రాపర్‌గా మీరు చేయగలిగితే యాడ్స్ మీకు ఎక్కువ క్లయింట్స్ వస్తారు. ఎస్సీ ఒకప్పుడు హై ప్రయారిటీ ఎస్సీఓకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎస్సీఓతో పాటు హై ప్రయారిటీ యాడ్స్‌కి ఉంది. మాక్సిమం చాలామంది అంటే బిజినెస్ ఓనర్స్‌కి ఫిజికల్‌గా స్టోర్స్ రన్ చేసుకొని ఆన్‌లైన్ ప్రెజెన్స్ లేని బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు. వాళ్ళు వెబ్‌సైట్ డిజైన్ చేయించుకోవడం కన్నా కూడా ఈ ఫేస్‌బుక్ ఇవన్నీ ఈజీ కాబట్టి వీటిలో వాళ్ళు ప్రొఫైల్ పేజెస్ క్రియేట్ చేసుకొని యాడ్స్ రన్ చేయడానికే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళు మీకు తొందరగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. యాడ్స్ రన్ చేయాలన్నా వెబ్సైట్ కావాలి కదా! అన్నిటికీ అవసరం లేదండి. అన్నిటికి అవసరం లేదా? కొన్ని బిజినెసెస్ ఉంటాయి. వాటికి మాత్రం వెబ్‌సైట్ అవసరం. కొన్ని చిన్న చిన్న బిజినెసెస్ ఉంటాయి. వాటికి వెబ్‌సైట్ అవసరం లేదు. బట్ ఏంటంటే ఒక ఫ్రీగా ఒక బ్లాగ్ కానీ దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కూడా చేసుకునే వాళ్ళున్నారు. చిన్న చిన్న వాటికి. ఉండడం అనేది అది అఫీషియల్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ అందరూ ఆన్‌లైన్‌లో చెక్ చేస్తారు కాబట్టి ఉండడం అనేది అది అఫీషియల్. లేని వాళ్ళు కూడా ఇప్పుడు మేము రన్ చేసే ఒక 6 ఆర్ 7 క్లయింట్స్ ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ 3 మెంబర్స్‌కి అసలు వెబ్‌సైటే లేదు. ఓకే. యాడ్స్ రన్ చేసే వాళ్ళకి. డైరెక్ట్‌గా రన్ చేస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళి కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు ఆహ్, అంటే లైక్ పెయింట్స్ సేల్ చేసేవాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళకి వెబ్‌సైట్స్ ఏం లేవు. ఓకే. గూగుల్ బిజినెస్ అది దాని నుంచి చేస్తారా? గూగుల్ బిజినెస్ ఏమి యూజ్ చేయట్లేదు ప్రెజెంట్. జస్ట్ వాళ్ళు యాడ్ ఇస్తాము. ఇట్లా ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయనేసి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. బట్ ఈ వాళ్ళ స్టోర్ ఎక్కడుందో అడ్రెస్ అనేది ఇమేజ్‌లో యాడ్ చేస్తాం అంతే. ఓకే. డైరెక్ట్ వాట్సాప్ కన్వర్షనా? ఆ! అంతే కదా! వాట్సాప్ కన్వర్షన్ గానీ, లేకపోతే ఫార్మ్ గానీ ఫోన్. అట్లా. ఇది పూర్తిగా ప్రాజెక్ట్ అయితే ఉంటదా? ఏంటండి? డైరెక్ట్ మొత్తం క్లాస్ మొత్తం ఇది ప్రాజెక్టేనా స్టార్టింగ్ నుంచి? క్లాస్ మొత్తము ప్రాజెక్ట్ ఓరియెంటెడేనా? థియరీ ఏమన్నా ఉంటదా? థియరీ లేకుండా మనం ప్రాక్టికల్స్ చేయలేము. బేసిక్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం స్టార్టింగ్ థియరీ ఉంటుంది. తర్వాత కంప్లీట్‌గా ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రతి ప్రాక్టికల్‌కి ముందు, ప్రతి టాపిక్‌కి ముందు దాని ఇంట్రడక్షన్ ఏంటి, దాని యూజెస్ ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతే ప్రాక్టికల్ స్టార్ట్ చేపిస్తాం. కానీ ఎవ్రీ డే ఆ రోజు చెప్పిన క్లాస్ మీకు టాస్క్ ఇస్తాం. అది కంప్లీట్ చేసుకోవాలి. అంటే ప్రాక్టికల్ అనమాట. ప్రాక్టికల్స్ మీరు ఇంటి దగ్గర చేసి రావాలి నెక్స్ట్ క్లాస్‌కి. ఓకే. మీ పేరేంటి సార్ యాక్చువల్? హలో! చౌదరి. చౌదరి. ఒకసారి మీరు నంబర్ వాట్సాప్ చేస్తారా? చేస్తాను. ఒకసారి నెంబర్ వాట్సాప్‌కి పెట్టండి. నేను కాంటాక్ట్ అవ్వడానికి. మీరు రేపు కూడా డెమో క్లాస్ ఉంటుంది. ఇది 3 మంత్స్ ఉంటదా కోర్స్ ఇప్పుడు ఇది? అంటే అది మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను ఫాస్ట్‌గా నేర్చుకోగలను, నాకేం ప్రాబ్లమ్ లేదు. మీరు టాస్క్‌లు కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా నేను కంప్లీట్ చేయగలను అంటే 45 డేస్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదు నేను కొంచెం స్లోగా నేర్చుకుంటాను, నేను అంత ఫాస్ట్‌గా నేర్చుకోలేను అనుకుంటే 3 మంత్స్‌కి రావచ్చు. ఓకే. ఇప్పుడు ఏదైనా బెటరానా? అది అంటే ఇప్పుడు సబ్జెక్ట్ 45 45 సబ్జెక్ట్ అయితే నేనేది స్కిప్ సబ్జెక్ట్ చేయను. సబ్జెక్ట్ నేర్పిస్తాను. సబ్జెక్ట్ అయితే సేమే. ఓకే. ప్రాజెక్ట్ కూడా ఒకటే ఉంటదా? అది ఇప్పుడు ఆ! దీంట్లో ఒకటి 3 మంత్స్‌లో ఒకటే ప్రాజెక్ట్ ఆ! ఉంటది. సేమ్ 45 ప్రాజెక్ట్. డేస్‌లో సేమ్ ఇంకో ప్రాజెక్టే ప్రాజెక్ట్. ఉంటుంది. సేమ్ ప్రాజెక్టే ఉంటది. బట్ ఏంటంటే నేర్చుకునే దాంట్లో డిఫరెన్స్ ఉంటదనమాట. అంటే ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ గ్యాప్ వచ్చేస్తది. ఎడ్యుకేషన్ గ్యాప్. అలాంటి వాళ్ళు ఏందంటే ఇంత ఫాస్ట్‌గా పికప్ అవ్వలేరనమాట. అలాంటి వాళ్ళు కొంచెం 3 మంత్స్ ఓకే. స్లోగా నేర్చుకుంటూ, కొంచెం ప్రాక్టికల్స్ చేపిస్తే వాళ్ళకి ఎక్కువగా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేపించడం, ఇట్లాంటివన్నీ యాక్టివిటీస్ ఎక్కువుంటాయి 3 మంత్స్ క్లాస్‌లో.
ఈ 45 డేస్ ఓకేనా? ఇప్పుడు నేను నాకు కొంచెం ఐడియా ఉంది దాని మీద. ఓకే 45 సార్. డేస్ ఓకేనా? ఓకే సార్. మీరు ఐడియా ఉండి మీరు ఇచ్చిన టాస్క్‌ని నేను ఫాస్ట్‌గా చేసేయగలను, నేను కంప్లీట్ చేయగలనంటే మీరు 45 డేస్‌కి జాయిన్ అవ్వచ్చు. ఓకే. మీరు ఫ్రీలాన్సింగ్ కాబట్టి మీరు ఇంకొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటది అన్నమాట వర్క్. ఓకే. ఎందుకంటే మీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ వస్తే అంత ఫాస్ట్‌గా మీరు ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అలాగే మనకి ఎవరైనా క్లయింట్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా నేను స్టూడెంట్స్‌కి అసైన్ చేస్తాను. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? హలో. ఏం లేవు. ఓకే అండి. రేపు కూడా డెమో క్లాస్ ఉంటుంది. ఆ! ఇంకా వేరే టాపిక్స్ గురించి ఓవర్‌వ్యూ ఇస్తాను రేపు డెమో క్లాస్‌లో. ఆ! అండ్ ఆఫ్టర్ ఈ డెమో క్లాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఒకసారి మీరు ఏ టైంలో టైమింగ్స్ మీరు క్లాస్ టైమింగ్స్ ప్లస్ డేస్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ పెడితే దాన్ని బట్టి నేను టైం షెడ్యూల్ చేస్తాను. మీకు ఏ టైము మీరు అవైలబుల్ ఉంటారో ఒకసారి నాకు చెప్పండి. చెప్తాను. మీరు ఆల్రెడీ ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? నేను జాబ్ చేస్తున్నాను. ఓకే. టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్ మీకు జాబ్ టైమింగ్స్? షిఫ్ట్స్ ఉంటాయి కదా, కొంచెం చేంజ్ అవుతాయి అంతే. షిఫ్ట్స్ ఉంటాయా? చెక్ చేసుకుని అది షిఫ్ట్స్ ఉంటాయి కదా. ఓకే సార్. ఒకసారి నాకు మీ నెంబర్ ఒకసారి నాకు వాట్సాప్ చేయండి ఇప్పుడు. చేస్తాను. ఒకసారి చేయండి. నా నెంబర్ చెప్పమంటారా? ఇందాక వచ్చిన నోటిఫికేషన్ అదే నెంబర్ కదా, అవునండి. వేరేదా? ఇందాక నోటిఫికేషన్ వచ్చింది కదా, అదే నెంబరా లేదా అవునండి. వేరేదా? అవునండి. శ్రీషా డిజిటల్ అని వచ్చింది కదా. ఆ. హలో సంధ్య గారు. మేడం చెప్పండి. ఆ, మీరు ఏ ఏ కోర్స్ తీసుకుంటారో ఒకసారి నాకు అప్డేట్ చేయండి. ఓకే మేడం. కోర్సు అండ్ టైమింగ్స్ అంటే మీకు డే టైమ్ అయినా ఓకే కదా, మీకు ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఏం లేదు మేడం. ఓకే అండి. నేను అంటే ఇంకా స్టూడెంట్స్ జాయిన్ అయ్యేదాన్ని బట్టి ఏ బ్యాచ్లో మీకు కన్వీనియంట్ ఉంటుందో మీకు ఇన్ఫామ్ చేస్తాను. అదే ఓకే 3 మేడం. మంత్స్ 45 డేస్ అనేది మీరు ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఇంకా ఎల్లుండి ఓకే. నుంచి మనకు రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. రేపు ఒకరోజు డెమో క్లాసెస్ కంప్లీట్ చేస్తాను. ఇంకా వేరే వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఒకవేళ వాళ్ళు కూడా వస్తారేమో. ఓకే మేడం. ఇంకా నెక్స్ట్ డే నుంచి మనం రెగ్యులర్ క్లాసెస్కి వెళ్దాం. నేను ఇంటిమేట్ చేస్తాను మేడం. ఓకే. వాట్సాప్ చేస్తాను. సరే. ఓకే. ఓకే మేడం. ఓకే. ఓకే సార్. రేపు కూడా అటెండ్ అవ్వండి డెమో క్లాస్కి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. ఓకే అండి. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు టైమింగ్స్ అప్డేట్ చేయండి, దాన్ని బట్టి మనం బ్యాచ్ షెడ్యూల్ చేసుకుందాం. ఓకే అండి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.